నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన సైనికులతో పవన్ భేటీ. కులాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్ అంటూ వ్యాఖ్య. ఆస్తుల పంపకాల్లో షర్మిలకు జగన్ అన్యాయం చేశారని విమర్శ. వైసీపీకి మరో షాక్. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా. జిల్లా అధ్యక్ష పదవి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్. ఇప్పటికే పార్టీని వీడిన 3 ఎంపీలు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై హైకోర్టు స్టే. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు చెప్పిన అడ్వకేట్ జనరల్. విచారణ 8 వారాలకు వాయిదా వేసిన ధర్మాసనం. కుప్పంలోని టీడీపీ కార్యకర్తలతో నారా భువనేశ్వరి భేటీ. చంద్రబాబుకు ఓటేస్తారా, తనకు ఓటేస్తారా అంటూ సరదా వ్యాఖ్యలు. రాజకీయాలకు తానెప్పుడూ దూరమని స్పష్టం. కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించిన చంద్రబాబు. గవర్నర్, కేంద్ర హోంమంత్రికి ట్యాగ్ చేస్తూ ట్వీట్. ఏపీలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని మండిపాటు. లోకేష్ ను అరెస్టు చేయాలనే పిటిషన్పై అనీషా కోర్టులో విచారణ. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసిన కోర్టు. లోకేష్ 41A నిబంధన ఉల్లంఘించారని సిఐడి పిటిషన్. ప్రారంభమైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా వనదేవతల పండుగ. గద్దెలపైకి చేరిన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు. ఢిల్లీ చెలోలో ఉద్రిక్తత. రైతులపైకి టియర్ గ్యాస్ ప్రయోగం. కర్షకులను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రం. ఇవి ఇప్పటి వరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat